ఓం శ్రీ మాత్రే నమః. దైవజ్ఞానం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. 31వ తేదీ అనగా గురువారం రోజు మేషరాశి వారికి జాతక ఫలితాల ప్రకారం వీరి జీవితం కొన్ని మలుపులు తిరగబోతుంది. అంటే కొన్ని సంఘటనలు జరగబోతున్నాయండి. ఆ సంఘటనలు ఎవరి ద్వారా జరగబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీకు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. ఎందుకంటే దేవుడు రాసిన రాతలు అయినా సరే ఏవైనా మార్పులు ఉండవచ్చు ఏమో, కానీ బ్రహ్మంగారు చెప్పింది ఇంతవరకు ఏది కూడా మార్పులు ఏమీ జరగలేదండి. ఆయన ఏ విధంగా అయితే చెప్పారో అంతవరకు కూడా మన జీవితంలో అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయండి. అదేవిధంగా ఈ రాశివారి యొక్క జీవితంలో కూడా అదేవిధంగా రేపటి రోజున జరగబోతుందండి. కాబట్టి ఏముందిలే రోజు ఇలానే చెప్తారు అని అనుకోకండి. ఒక్క 10 నిమిషాలు మాత్రం ఈ వీడియోకి కేటాయించి చివరి వరకు మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి. వింటే మాత్రం రాశివారి యొక్క జీవితం అనేది తారుమారు చేయాలని చూస్తున్నారండి ఇద్దరు వ్యక్తులు కలిసి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించి మీ జీవితాన్నే మార్చేయాలని చూస్తున్నారు. ఈ రాశివారు ఎవరైనా సరేనండి, ఎంత పనిలో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఒక్క 10 నిమిషాలు ఈ వీడియోకి కేటాయించి వీడియోని వివరంగా వినండి. మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశికి చెందిన వారి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందామండి. ఈ రాశివారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటారండి. ఎవరికి ఏ సహాయం చేయాలన్నా ముందడుగులో ఉంటారు. అదేవిధంగా వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి వీరి కాళ్ళ మీద వీరు బతికి, అదేవిధంగా వీరి కుటుంబ సభ్యుల యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా వీరిపైన పెట్టుకుని వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి వారి యొక్క బతుకు తెరువు కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వాటన్నిటికీ కూడా ఎదురు నిలబడి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వీరు ఇంతవరకు వచ్చిన వారై ఉంటారండి ఈ రాశివారు. వీరి మంచితనం చూసి ఎదుటివారు ఓర్చుకోలేక వీరిని ఎప్పుడూ కూడా వీరిని నాశనం చేయాలి, అంటే వీరు ఇంత పైకి ఎదగకూడదు, వీరింత అందరిలో కూడా కలిసిపోకూడదు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారండి. కాబట్టి వీరికి శత్రువులు ఎక్కువనే చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి కూడా వీరికి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు, మొహం మీదే చెప్పేస్తారు. కాబట్టి వీరికి శత్రువులు ఎక్కువగానే ఉంటారండి. కాబట్టి ఆ శత్రువులే మీకు ఈ రోజున మీకు ఒక కీడునైతే తలపెట్టాలని చూస్తున్నారండి. అది ఏ విధంగా ఉండబోతుంది? ఒక స్త్రీ ఒక పురుషులు కలిసి మీకు ఒక కీడునైతే తలపెట్టాలని చూస్తున్నారండి. ఆ వ్యక్తులు ఎవరు అంటే ఇంతకుముందు మీకు వారు తెలుసా తెలియదా అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈ రాశి వారికి ఈ రోజు నుంచి బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలండి. కాకపోతే ఆ వ్యక్తుల వల్ల మీకు కొన్ని సమస్యలు అయితే రాబోతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించి మిమ్మల్ని మోసం చేయాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారండి. వారి గురించి తెలుసుకుని వారిని మీరు కాస్త దూరం పెట్టేసి మీది మీరు చూసుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఎదుటి వారి గురించి ఆలోచించడం మానేయాలండి. వారు మిమ్మల్ని నమ్మించి నమ్మద్రోహం అయితే చేయడానికి చూస్తున్నారండి. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని కాస్త దూరం పెట్టి ఎవరు ఏంటి ఏ విధంగా ఉంటున్నారు, మనతో ఏ విధంగా నడుస్తున్నారు అనే విషయాలు మీరు వివరంగా తెలుసుకోండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరై ఉంటారు? మీ కుటుంబ సభ్యులా, లేదా మీ స్నేహితులా, మీరు ఉద్యోగం చేసే చోట కానీ, లేదంటే మీరు పనిచేసే చోట కానీ, మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో తెలిసిన వ్యక్తులు కానీ, ఇలా ఏ విధమైనటువంటి వారైనా సరేనండి, మీకు ఇద్దరు వ్యక్తులు ఒక ఆడ ఒక మగ కలిసి మీకు కొన్ని సమస్యలను అయితే తలపెట్టాలని చూస్తున్నారండి. వారు ఎవరు అని తెలుసుకోవడం ఎలాగా అంటే, వారు ఇది వరకు మీతో మాట్లాడకపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఆ విషయం చేయడానికి, అంటే మిమ్మల్ని మోసం చేయడానికి వారు మీతో మళ్ళా కొత్తగా మాట్లాడడం, కొత్తగా పరిచయం చేసుకోవడం అనే విధంగా అలా చేస్తూ ఉంటారండి. కాబట్టి వారి గురించి మీరు పూర్తిగా వివరంగా తెలుసుకున్న తర్వాతే మీరు ఏదైనా సరే వారితో బంధాన్ని నడపడానికి మీరు కాస్త నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు ఏ సమస్యలు కూడా ఎదురవ్వకుండా ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు మీరు కాస్త గమనించండి. అదేవిధంగా ఈ రాశికి చెందిన వారు ఉద్యోగస్తులైతే ఈ రోజున మీరు మీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారండి. కాకపోతే ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు కొన్ని సమస్యలు అయితే తలబెట్టబోతున్నాయని చెప్పుకున్నాం కదా. వాటి నుంచి మీరు బయటపడాలంటే కాస్త వారు ఎవరో గమనించి మీరు తెలుసుకుంటే మాత్రం మీకు చాలా బాగుంటుందండి. అదేవిధంగా ఈ రాశివారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపార జీవితంలో అన్నీ కూడా మెలకువలు తెలుసుకోవాలి. తెలుసుకుని ఒక వ్యక్తి చేత మీరు గైడెన్స్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుందండి. అది చాలా మెలకువలు తెలిసిన వ్యక్తి చేత మీరు గైడెన్స్ తీసుకోవడం వల్ల మీకు వ్యాపార జీవితం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే, మీకంటే ముందుగా వ్యాపారం నేర్చుకుని వ్యాపారంలో బాగా మంచి పై అధికారిలో, అంటే పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే మీకు తెలిసి ఉంటే ఆ వ్యక్తి ద్వారా మీరు కొంచెం గైడెన్స్ అనేది పొంది
తీ ఆ వ్యక్తి ద్వారా మీరు నడుచుకుంటే మాత్రం ఆ గైడెన్స్ ద్వారా మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలండి. అదేవిధంగా మీ తల్లిదండ్రుల యొక్క మాటను కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. వారి మాటను విని వారి మాట సలహా ద్వారా మీరు నడుచుకుంటే మీకు బాగుంటుందనే చెప్పుకోవాలండి. ఎందుకంటే వారి ఆశీస్సులు అనేవి మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాయి. లేదు మేము మీ మాట వినము, మిమ్మల్ని లెక్క చేయము అనే ఉంటే మాత్రం మనకు అది ఎప్పుడూ కూడా చెడుగానే జరుగుతుందండి. మీరు ఒకవేళ వినకపోని వారు చెప్పినప్పుడు మాత్రం ఊకొట్టి పక్కకి వెళ్ళిపోతే మనకి ఎలాంటి సమస్యలు ఉండవండి. కాదు అని వారి మాటకి ఎదురు చెప్తే అది మనకి ఎప్పుడూ కూడా సమస్యలాగానే మారిపోతుందండి. అదేవిధంగా ఈ రాశివారు ఇంకా ఎవరైతే వివాహం కాని వాళ్ళు ఉన్నారో వారికి మీకు కొంచెం వివాహ గడియలు అనేవి కనిపిస్తూ ఉన్నాయండి. వివాహ గడియలు రానే వచ్చాయి కాబట్టి మీకు కొన్ని సంబంధాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఆ సంబంధాలు ఏవైనా సరే వచ్చినప్పుడు కానీ కొంచెం ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి నిర్ణయాలు తీసుకోవాలి అని అంటారు కదండి. అదేవిధంగా మీరు అన్నీ కూడా ఆలోచించి మీకు నచ్చినట్లయితేనే మీరు నిర్ణయం అనేది తీసుకోనండి. అంటే వాళ్ళకి నచ్చారు నాకు నచ్చాలని ఏం లేదు అనే విధంగా మాత్రం నిర్ణయం మాత్రం తీసుకోకండి. అవి రేపటి రోజున మీకు కొంచెం తలనొప్పులు తెచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఈ విధంగా మీరు నడుచుకోవడం వల్ల మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే ఉంటాయండి. అదేవిధంగా ఈ రాశికి చెందిన వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మీ విద్యారంగంలో రేపటి రోజున అన్నీ కూడా మీకు శుభగడియ అంటే శుభ సమయమే రాబోతుందని చెప్పుకోవాలండి. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని పోటీ పరీక్షలు రాసి ఉన్నారో వారికి రేపటి రోజున అన్నీ కూడా మంచి శుభవార్తలు అయితే వినే అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే హఠాత్తు పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. చెప్పాం కదండి, 2 వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారని. ఆ 2 వ్యక్తులు ఎవరు? మీ స్నేహితులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, ఇలా మీకు ఇరుగు పొరుగు వారు కానివ్వండి. మీకు ఒక సమస్యను అయితే తలపెట్టాలని చూస్తున్నారండి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి సంతోషాన్ని ఎదుక్కుంటూ ఉంటారండి. ఆ సంతోషాన్ని చూసి వాడు ఓర్వలేక మీకు కొన్ని సమస్యల్ని తలపెట్టాలని చూస్తున్నారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు కాస్త వారి విషయాల్లో గమనించి ఆచితూచి ఉండడం వల్ల మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి. అదేవిధంగా ఈ రాశికి చెందిన వారు ఎవరైతే 70-80 ఏళ్ళు పైబడి ఉన్నారో మీకు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలన్నీ లేకపోలేదండి. అనారోగ్య సమస్యలు ముందుగానే తెలుసుకొని మీరు డాక్టర్ని సంప్రదించి ఆ సమస్యలకి పరిష్కారం తీసుకోవడం వల్ల మీకే సమస్యలు లేకుండా పోతాయి. అంటే సమస్యలు పెద్దవి కాకుండా ఉంటాయండి. అదేవిధంగా మీరు చిన్నగానే ఉన్నప్పుడు ముందుగానే మెడిసిన్ వాడుకోవడం వల్ల ఏ సమస్యలు ఉండవు. కొంచెం కుదురుపడే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి మేము ఇంతకుముందు ట్రై చేసి అని నిరాశపడి ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు విదేశీ ప్రయాణం గురించి కూడా కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు అయితే లేకపోలేదండి. అదేవిధంగా రేపటి రోజున ఎవరైతే చిన్న ప్రయాణాలు చేసేవారు ఉన్నారో వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ 2 వ్యక్తుల వల్ల మీకు చాలా సమస్యలు తలపెట్టవచ్చు. ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు కాబట్టి మీకు ఏ సమస్యలైనా రావచ్చు. కాబట్టి కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయినా సరే వారితో మాత్రం మీరు జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీరు ఎవరైనా సరే అందరూ మనవాళ్లే అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో మీరు కాస్త జాగ్రత్తలు చేపట్టాలండి. కానీ ఈ రాశికి చెందిన వారు అందరూ మనవాళ్లే అందరూ అని నమ్మేస్తూ ఉంటారు. అందరికీ సహాయం చేస్తూ ఉంటారండి. కానీ మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం మీకు ఎవరూ కూడా సహాయం చేయడానికి ముందుకు రారు, ఎవరు సహాయం చేయరండి. కాబట్టి వారిని కాస్త గుర్తుపెట్టుకుని అందరితో కూడా మంచి అంటే అందరూ మనవాళ్లే అని నమ్ముతూ ఉండటం మానేయండి. కొన్ని విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ సమాజంలో ఎవరైనా సరే వాడుకుని వదిలేసే వాళ్లే కానీ ఎవరు కూడా చివరి వరకు మేము ఉంటాము, మీకు సహాయం చేస్తాము, తోడుంటాము అని ఎవరు కూడా ఉండట్లేదండి. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా కాస్త గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు చేయవలసిన పూజా విధానం అండి, నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి. సంధ్యావేళలో ఖచ్చితంగా దీపం పెట్టుకోండి. శ్రావణ మాసం కాబట్టి మీకు అంతా కూడా శుభగడియలే ఉంటాయండి. ఇంట్లో నిత్యము కూడా దీపారాధన చేసుకోవడం వల్ల కాస్త మనశ్శాంతిగా ఉంటుందండి. అదేవిధంగా మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివాలయానికి వెళ్ళండి, శివునికి అభిషేకం చేయించుకోండి. మాకు వీలు కుదరదు అనుకునే వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులోనే జపించుకుంటూ ఉండండి. అదేవిధంగా లక్ష్మీదేవిని ఆరాధన కూడా చేయండి. నిత్యము కూడా లలిత సహస్రనామం పారాయణం చేయండి. ఇలా చేయడం వల్ల శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందండి. అదేవిధంగా ఎవరైతే ఈ రాశి వారు డబ్బు సమస్యలు, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నిటికీ కూడా కొన్ని పరిష్కారాలు అయితే
దొరుకుతాయండి. కాబట్టి మీరు ఎవరైతే ఈ రాశివారు డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఒక ఎద్దు అంటే 2 ఎద్దులు కలిసి ఉన్న ఒక్క పటాన్ని మీరు గుమ్మం వైపు కుడివైపున పెట్టుకోండి. ప్రతి శుక్రవారము కూడా ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటూ ఉండండి. ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కనపడుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి మన ఇంటికి రాక అనేది జరుగుతుందండి. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి అన్ని శుభగడియలు వస్తాయి. అదేవిధంగా ఎవరైతే నరదిష్టి నరఘోషతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో కాస్త పేదలకు దాన ధర్మాలు చేయడం, ఇలా చేయడం వల్ల మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే ఆవును దానం చేయడం వల్ల అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి.